వచ్చిన వారి అందరి పాపములు దేవుడు క్షమించును గాక. పాప క్షమాపణ పొందినందరూ తీర్మానం చేసుకోండి. పాపములు మరలా నన్ను పడకుండా చేసి ఆని పరిశుద్ధమైన రేఖలన్నీ కన్ను కాపాడు ఆని పరిశుద్ధమైన రేఖల నీడను కాపాడు. తీర్మానములకు వెళ్దాము. అందరూ తీర్మానం చేసుకుని సమస్తమైన ఆశలు నాకు వార్త చేసే చాలు సకలంగా ఎందుకు నాకు వార్త చేసే చాలు సకలంగా ఎందుకు హల్లెలూయా 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 యేసుకే హల్లెలూయా 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 ఆమేన్. ప్రతి వారి మా ఇరుకులు, మా సమస్యలు, శోధనలు, శత్రువులు, సమస్యలు, అప్పులు, వ్యాధులు, బలహీనతలు, శత్రువులు, సాతాను, మనుషులు, యేసయ్యా నీకే సమర్పణ. దేవా నేను నా కుటుంబము నీకే సమర్పణ. యేసయ్యా ఈరోజు శాలలోనికి వచ్చిన మేమందరము మా కుటుంబములు వచ్చుచున్న వారు వారి కుటుంబములు నీకే సమర్పణ. దేవా నీకే సమర్పణ. నీ మా సమర్పణ యేసు నామములో అంగీకరించుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సమర్పిస్తున్నారు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. భూమిని షుగర్ వ్యాధులతో, బీపీ వ్యాధులతో, గ్యాస్ట్రిక్ నొప్పితో, దేవా క్యాన్సర్ వ్యాధులతో, థైరాయిడ్ బలహీనతలతో ఎవరు బాధపడుచున్నారో వారిని స్వస్థపరచండి. ఇంటి రోగమైన ఈ యేసయ్య బాగు చేయడానికి శుద్ధి చేయండి. ఎముకల బలహీనత, కీళ్ళ నొప్పులు స్వస్థపరచండి. రోగులను స్వస్థపరచండి. యేసయ్య పక్షవాతపు రోగులను స్వస్థపరచండి. చక్రపట్టణ బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. గుండె జబ్బులు కలిగిన వారిని స్వస్థపరచండి. కిడ్నీల రాళ్ళతో నొప్పితో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. దేవా నీరసంగా ఉన్న వారిని, బీపీతో ఉన్న వారిని స్వస్థపరచండి. యేసయ్య ఎవరికి జ్వరము, తక్కువ ఆయాసపడుతున్నారో అట్టి వారిని మీరు స్వస్థపరచండి నాయనా. దేవా దెయ్యములు పట్టిన వారికి దెయ్యముల నుండి విడుదల దయచేయండి. దుష్టుని పన్నాగములు కొట్టివేయండి నాయనా. చీకటి శక్తులను బంధించండి ప్రభువా. యేసయ్య నీకు స్తోత్రములు. సంతానం లేక ఎవరు వచ్చారో సంతాన భాగ్యం దయచేయండి నాయనా. దేవా నీకు స్తోత్రములు నాయనా. యేసయ్య సంతానం లేని వారిని రైతులు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఈ పుణ్యస్థలంలో సంతానం లేని వారికి సంతాన భాగ్యం దయచేయండి నాయనా. దేవా నీకు స్తోత్రములు. నీ హస్తం వేయండి దేవా. మీరే సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ భాగ్యం దయచేయండి నాయనా. విద్యార్థులు లేని వారికి విద్యలో విజయములు దయచేయండి నాయనా. దేవా నీకు స్తోత్రములు. స్థలము లేని వారికి స్థలం దయచేయండి దేవా. కోర్టు కేసులో ఎవరున్నారో కోర్టు కేసుల నుండి విడుదల దయచేయండి నాయనా. దేవా చిక్కుడు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీసే దేవుడు కనుక ఎవరు చిక్కులలో సమస్యలలో
నెరవేర్పు దయచేయండి అయినా దేవా మమ్మల్ని నీలో బలపరచుము తండ్రి యేసయ్యా నీ వాక్యంలో బలపరచుము దేవాని అందరూ ప్రార్థన చేస్తారండి యేసయ్యా నన్ను నీలో బలపరచండి నీ వాక్యంలో బలపరచండి నీ ప్రార్థనలో బలపరచండి విశ్వాసంలో బలపరచండి భక్తిలో బలపరచండి దేవా నీ యొక్క వచ్చులో నీకునైనా సకార్యం వీటిలో నైనా బలపరచండి తండ్రి అని అందరూ ప్రభుని ప్రార్థన చేస్తూ యేసయ్యా మా ప్రార్థన విషయములన్నీ మా మధ్య సంచరించండి మీ పాదముంచండి మీ హస్తముంచండి మా మధ్య సంచరించండి ప్రతి వారిని ఆత్మతో నింపండి ఆశతో వచ్చారు వారి ఇల్లు విడిచి వారి గృహములు విడిచి వారి పనులు విడిచిపెట్టి ఈ పేదల మహిమ సంతోషాలకి వచ్చారు నీ రక్షణ పొందడానికి నీ సహాయం పొందడానికి నీ స్వతం పొందడానికి నీ వీలు పొందడానికి వచ్చారు ఎవరింటికి వెళ్తే నిరాశలో పంపిస్తాడు నీవైతే నిరాశతో పంపించే దేవుడు కాదు ఎన్నో ఆశలతో వచ్చారు వారసులన్నీ తీర్చి వారి వెళ్ళేటప్పుడే మహా ఆనందముతో నిలిపించారు ఏ సహాయం కొరకు వచ్చారు అట్టి సహాయం నీ ఎందుకు వచ్చారు నీ పాదములు ఎందుకు వచ్చారు వచ్చిన ప్రతి కుమారుని కుమార్తెను దీవించండి అందరి సరస్సులపై తైలము వేయండి అభిషేకించండి స్తోత్రం నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోవద్దయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోవద్దయ్యా నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా నీవంటే నాకు చాలు యేసయ్యా నీవంటే నాకు చాలు యేసయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోవద్దయ్యా దేవా నిన్ను నమ్ముకునే నీ సహాయం వచ్చిన వారందరికీ మేలు దయచేయండి అత్యధికం అందరికీ సహాయం దయచేయండి ఎంతో మంది కుటుంబాలు మా కుటుంబం బహుగా దీవించారు ఈ పుణ్యస్థలంలోకి పెట్టినాం అందరిపై ఆత్మవంచండి ఈ పేరు బైబిల్ విషయం మహిమ స్వస్థాలను రాకడ వరకు కొనసాగించు విస్తరింపు చేయి అభివృద్ధి చేయి ఈ శాలకు వచ్చిన అందరిని దీవించు ఎంతో మంది పుణ్యస్థలంలో వేలు పొందారు పొందేవారందరూ కృతజ్ఞత కలిగి ఎదుగు వచ్చి అనేక నడిపించినట్లు ఎవరు వచ్చారో వస్తున్నారు అనేక మంది ఎదుగు నడిపిస్తున్నారు వారందరినీ ఆకాశ మండలములందరూ జ్యోతులు వలి ప్రకాశించినట్లు చేయండి వంట చేయించిన వారిని దీవించండి వడ్డిస్తున్న వారిని దీవించండి చించిన వారిని దీవించండి ఆర్కెస్ట్రా వాయించిన వాయిద్యులు వాయించిన వారిని దీవించండి వాయిద్యములకు కాలిగించిన వారిని దీవించండి ఈ రోజు ఆశీర్వాద భోజనములకు అర్పణించిన కుటుంబాన్ని దీవించండి అలాగే పెరుగు తెచ్చిన వారిని దీవించండి కానుకలు వేసిన వారిని అలాగే రైస్ తెచ్చిన వారిని